అల్లూరి సీతారామరాజు పట్టుకున్నది ఇక్కడ రాజనపాలెం ఇక్కడ చెట్టు కట్టేసి ఉంచి ఇక్కడ షూట్ చేశారు అన్నమాట, ఇక్కడ చంపేశారు. ఇక్కడ స్నానం పొద్దున్నే వచ్చి స్నానం చేసి సంధ్యావనం చేసుకుంటుంటే వచ్చి పట్టుకున్నారు అన్నమాట, పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. చెట్టు ఒక మంచాన్ని కట్టేసి చెట్టు కట్టేసి అక్కడ షూట్ చేసి చంపేసి అవునా కాదా అని లబ్సీన్లో కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బాడీ చెప్తామంట. అల్లూరి సీతారామరాజు గారు ఉద్యమం అప్పుడు 2 స్టేషన్లు కొట్టేసి చెప్తారు. ఒకటి అడ్డదేగల, 2 రంపచోడవరం. ఆ 2 స్టేషన్లు అడ్డదేగల స్టేషన్ ఇదే అనమాట. అంత చెత్త చూసా, అంత దారుణం ఇది. అసలు ఏంటి అసలు ఇది? ఒక్కరోజు చెట్లు ఆక్సిజన్ రెడీ చేయకపోతే సత్తా మొత్తం అందరం ఉన్నాం మనం. ఏంటనుకుంటున్నారు మీరు? అందరూ నమస్కారం. 3వ రోజు యాత్ర, మనకి వనయాత్ర 3వ రోజు ప్రారంభించాం. నిన్న సాయంత్రం పూతికుంట శివాలయం జలపాతాల నుంచి మనం నైటు ఈ బొడ్డలంక అనే ఊరు, అడ్డదేగల పక్కన మండలం బొడ్డలంక అనే ఊరిలో ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు మన యాత్ర ఎలా సాగుద్దంటే, అల్లూరి సీతారామరాజు ఉద్యమం రాకముందే ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసిన ప్లేస్, సో అక్కడ మొదలై అలాగే అడ్డదేగల్లో ఆయన ఏ స్టేషన్ అయితే కొలగొట్టారో ఆ స్టేషన్ మాన్యుమెంటల్గా ఉంచారు. ఇప్పటికి ఆ మ్యూజియం ఉంది, అదే చూస్తాం. తర్వాత సీతారామరాజు గారిని ఎక్కడైతే పట్టుకున్నారో చెరువులో, ఆయన పొద్దున్నే సంధ్యావనం చేసుకుంటే పట్టుకున్నారు, మంప, ఆ ఊరు వెళ్తాం. సో ఈ ప్రాంతాలు ఈరోజు మనం సందర్శిస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రదేశం తీసుకెళ్తాం మిమ్మల్ని, పదని వెళ్దాం. ఇది బొడ్డలంక రామాలయం. ఈ రామాలయం కట్టి సుమారు 200 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. ఇక్కడ ఇవంతా రాతితో కట్టింది అనమాట, లోపలంతా రాతితో కట్టేది అంతా. ఈ దూలాలు అప్పుడే పాత దూలాలే ఇంకా ఉంచారు. సోముదకని చెప్పుకున్నానైనా ఆ సోము దూలాలు ఇవి. సరే, 200 ఏళ్ళు అయిందంటే ఇప్పటికీ అలా ఉన్నాయి ఇవి. రామాలయం లేని ఊరు ఉండదు. అంటే రామాలయం అంటే అర్థం ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది దానికి చిహ్నం అనమాట. రామలక్ష్మణులా ఉండాలని చెప్తారు. మళ్ళీ రామరాజ్యం రావాలంటే రామాలయాలు, ప్రతి ఊళ్ళో రామాలయం ఉండాలి. రాముడిని ఆదర్శంగా తీసుకుంటే రామరాజ్యం ఏర్పడుతుంది. ఈ ఊళ్ళో ఎవరి పెళ్ళి అయినా ఈ గుడి నుంచే అవిరేడు కొండలు తీసుకెళ్తారు. సరే, ఇప్పటికీ ఎన్ని కొండలు ఉన్నాయో అవిరేడు కొండలు మనం పెళ్ళిలో పెడతాం కదా, అలాగా ఈ ఆలయం నుంచే తీసుకెళ్ళడం ఒక ఆచారం వీళ్ళకి. అల్లూరి సీతారామరాజు రచ్చబండ ఇది. ముఖసదాల్లోకి ఆయన ఆయనకి ఒక 50 ఎకరాలు ఇచ్చారన్నమాట. ఇక్కడ పైడిపొట్ట అనే ఊరు ఇది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు రచ్చబండ అని చెప్తారండి. ఇక్కడే అందరినీ కలవడం చేయడం ఇక్కడ అనేది. ఆ వెనక కొండే తపస్సు కొండ, ఆయన తపస్సు చేసుకుని చెప్తారన్నమాట. ఇక్కడ చాలా కాలం ఇది అమ్మవారు, ఇది రావి చెట్టు, జువి కూడా ఉంది. అప్పటి చెట్టు ఇంకా ఇప్పటికీ ఉంది చూసారు. ఏంటంటే ఇక్కడ ఉంటూ రోజు ఆ నదిలో స్నానం చేసి ఇక్కడ శివాలయంకి అభిషేకం చేసుకుని వచ్చేవారు అనమాట. అంటే వచ్చి పైన తపస్సు చేసుకున్నారు. ఎక్కువ మందిని ఇక్కడే కలిసేవారు అంటారు. మొట్టమొదటి ఎవరు కలాలని రోజు కలిసేవారు ఉంటాయి. ఎందుకంటే రచ్చబండ అని ఇది ఇప్పటికే ఉంది. పైడిపొట్ట గ్రామం, అడ్డదేగల మండలం ఇది. సో ఆయన తపస్సు చేసిన ప్లేసు, 2 రచ్చబండ, అందరినీ కలిసిన మీటింగ్ ప్లేస్ అని ఉంటుంది. ఇక్కడ అందరికీ స్ఫూర్తినిచ్చేవారు ఆయన. అలాగే రోజు పొద్దున్నే ఇక్కడ పెద్దేరు అంటారంట, పెద్దేరు అని అక్కడ నదిలో స్నానం చేసి శివాలయం ఉంది, అక్కడ స్నానం చేసి అభిషేకం చేసుకుని వచ్చి ఇక్కడ అమ్మవారు పూజ చేసుకుని నేను పైకి వెళ్ళి తపస్సు చేసుకున్నారు. మొత్తం ఏంటంటే సీతారామరాజు గారు మొట్టమొదట ఉన్న ప్లేస్ ఇది. మన్యం వీరుడు, విప్లవకారుడు, బ్రిటిష్ వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన వ్యక్తి ఎవరంటే ఈ మన్యంలో అల్లూరి సీతారామరాజు చెప్పుకోవాలి. వైద్యుడు, ఆస్ట్రాలజీ, రాజనీతి అన్నింటిలో ఆరితేరిన వ్యక్తి ఉంటాడు. కత్తి యుద్ధం, ద్వంద్వ యుద్ధం, మల్ల యుద్ధం అన్నింటిలోనే ఆరితేరిన వ్యక్తి. సో అలాంటి భావాలున్న వ్యక్తి ఈ ప్రాంతంలో సంచరించి ఇక్కడ ఎంతో మందిని మోటివేట్ చేసి, స్ఫూర్తి నింపి, వీళ్ళ మనోధైర్యం నింపి, వీళ్ళకి అండగా ఉండి ఎంతో చేసిన వ్యక్తి అయినా. ఇలాంటి మహానుభావుల ప్రదేశాలకు వస్తే ఆ స్ఫూర్తి ఎంతో కొంత మనకు అనుకుంటుంది అన్నమాట. ఈ రచ్చబండ ద్వారా ఎంతో మందిని మోటివేట్ చేశారు ఆయన, ఎంతో మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు ఆయన, భారతీయ ధర్మాన్ని నింపిన వ్యక్తి అనమాట. అంటే అల్లూరి సీతారామరాజు చనిపోయిన తర్వాత కూడా ఆయన ఉనికి చాలా కాలం ఉందన్నమాట. అంటే ఆయన స్ఫూర్తి ఏదైతే ఉందో ఈ రచ్చబండ నుంచి ఎంతమందిని మోటివేట్ చేశారు. ఆ మోటివేషన్ వాళ్ళ నరాల జీర్ణించిపోయి ఆయన చనిపోయినా సరే మళ్ళీ కొన్నాళ్ళు వాళ్ళతో పోరాడారు అనమాట. అలాంటి స్ఫూర్తి ఇచ్చిన ప్రదేశం సీతారామరాజు గారు. ఒక అటు డివోషనల్గా, ఇటు మోటివేషన్ స్పీకర్గా, ఉద్యమకారుడిగా, మన్యం వీరుడిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి సీతారామరాజు గారు. అంటే ఆయన ఈ ప్రదేశంలో సందర్శించడం, ఉన్న కొద్ది రోజులైనా అతను చేసిన పని, ఆ ఉనికి 1000 ఏళ్ళ వరకు చిరస్థాయిగా ఉండడం అనమాట. అది 1000 ఏళ్ళు వర్ధిల్లం అంటే అది సీతారామరాజు గారు.
అలాగే ఇది ఒక అద్భుతమైన ప్లేస్. అది సీతారాములు గారి చరిత్రలో ఆయన ఇక్కడ ఉన్న ప్లేస్, ఇక్కడ సంచరించిన ప్రదేశం ఇది. అంటే ఈ ఊళ్ళో చాలా మందికి అనుకుని తెలుసు. పైడిపొట్ట అనే గ్రామం ఇది. ఇక్కడ ఈ నది నుంచి ఈ ప్రాంతం అంతా ఆయన ఇక్కడ ఉన్నారు. సో ఆయన గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం. ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఉద్యమంలో రాకముందే, ఉద్యమం స్టార్ట్ చేయకముందే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఉనికి కనిపెట్టారు. ఇతనితో ఎప్పటికైనా ప్రమాదమే కొంచెం అని ఇక్కడ ఒక ముఖాలతో భూమి ఇప్పించి ఇక్కడ వ్యవసాయం చేసుకుని ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడి నుంచి ఎటు వెళ్ళడానికి లేదు అని ఒక కంట్రోల్ చేయడం కోసం ప్రదేశంలో ఉంచారన్నమాట. ఈయన ఇక్కడే ఈ నదిలో స్నానం చేసి, పెద్దేరు అంటారు దీన్ని, ఈ నదిలో స్నానం చేసి ఇక్కడ అభిషేకం చేసుకుని, అక్కడ రచ్చబండ దగ్గర అమ్మవారు చేసుకుని రచ్చబండ దగ్గర ఉండేవారు. అలాగే పైన తపస్సు కొండ, అక్కడ తపస్సు చేసుకునేవారు, అక్కడ ఉండేవారు. రచ్చబండ దగ్గర ఏంటంటే ఆయన కలిసి వాళ్ళందరినీ అక్కడ రమ్మనేవారు ఆ చెట్టు దగ్గరికి. అది రచ్చబండ. ఎంతోమంది ఉద్యమకారులకి స్ఫూర్తి నింపేదన్నమాట ఆయన. ఇక్కడ ఒక 2 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నారన్నమాట ఆయన. ఈ వ్యవసాయం అది చూసుకునేవారు. ఎక్కువ మందికి ఇక్కడ ఉద్యమ స్ఫూర్తిని చాలా మందిలో నింపారన్నమాట. చాలా మంది సైన్యాన్ని తయారు చేసుకున్నారు ఆయన. చేసుకుంటూ ఇక్కడ ఒక 2 ఏళ్ల పాటు ఇక్కడ ఉండి ఇంకెక్కడి నుంచి ఇలా ఉంటే ఇంక లాభం లేదు, మనం చేయలేని చెప్పేసి ఇక్కడి నుంచి తప్పించుకున్నారన్నమాట. తప్పించుకుని వెళ్ళిపోయి దేశీయాటన చేశారు. అది ఏంటంటే అసలు మొట్టమొదటి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దేశీయాటన చేసి, ఆ దేశీయాటనలోనే చాలా వాస్తు వేష్టాలు అప్పటికి కొంత వచ్చానికి, అశ్వారోహణ, ఏనుగులను కంట్రోల్ చేయడం ఇలా చేసుకుంటూ అన్ని నేర్చుకుని అప్పుడు మళ్ళీ కాషాయ వస్త్రాలతో ఇక్కడికి రంగంలో దిగారు అనమాట. బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయాలి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఆ విద్యలు కాకుండా దేశీ విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యలని బాగా నేర్చుకున్నారు. ఆ దేశీయాటంలో దేశీ విద్యలు నేర్చుకుని వాళ్ళని ఉద్యమ స్ఫూర్తి అంత బలంగా నరాల్లో ఎక్కించారన్నమాట. ఆయన ఎంత ఆయనకి ఉంటే అంత మంది ఒక మనిషిని మోటివేట్ చేయగలడు. ఆయనలో ఎంత శక్తి ఉంటే అది సీతారామరాజు అంటే. వీళ్ళు అమ్మవారు ఉపాసన చేసి, ఆయన అమ్మవారు ఉపాసకుడు. ఇక్కడ గిరిజనులు శివభక్తులు అన్నమాట. పూర్వం నుంచి శివభక్తులు, శివుడు అమ్మవారి భక్తులు గిరిజనులు కూడా. తర్వాత రామాలయాలు కట్టడం, రాముని కొలడం మొదలెట్టారు. పాకలవాడి గురువు వచ్చాక బాగా రామభక్తి పెరిగింది. రామనామం జపించడం ఉందన్నమాట. ఇది పెద్దేరు అంటారు. ఈ ఏరులో ఈయనకి స్నానం చేసి పొద్దున్నే సంధ్యావనం, తర్పణం ఇవన్నీ వదిలి ఇక్కడ నుంచి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుని రచ్చబండకి వెళ్ళారు. మొత్తం మీద ఇక్కడ సీతారామరాజు గారు ఇక్కడ 2 ఏళ్ల పాటు ఉన్న ప్రదేశం ఇది. ఆధ్యాత్మికంగా, ఆదర్శంగా, విప్లవకారుడిగా, విప్లవ జ్యోతిగా ఏమనుకుంటాము, అన్ని భావాలు ఉన్న ఒక వ్యక్తి, ఒక మహాపురుషుడు, మహాయోగి, ఎంతోమందిని ఉద్ధరించిన మనిషి, గిరిజనుల కోసం. అలాంటి మహామనిషి ఉన్న ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రదేశంలో ఆయన ఆరా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ప్రదేశాలకు వస్తే మనకు కూడా కొంచెం ఎంతో కొంత అబ్బుద్ది అనమాట. కాబట్టి మనం ఇలాంటి ప్రదేశాలను కూడా దర్శించాలి. వీలైతే అక్కడ మనం కొంతకాలం, కొన్ని రోజులు, కొంత సమయం గడపాలన్నమాట అండి. అందుకని ఆ స్థలం యొక్క విశేషం తెలియాలి. అలాగే చెట్టు యొక్క విశేషం తెలిస్తే చెట్టుని ఎలా మన భావం చూసే విధానంలో భావం మారుతుందో, అలాగే స్థలం యొక్క విశేషం తెలిసిందనుకోండి అక్కడ దాని భావం మారిపోతుంది మనకి. ఒక మనిషి తలుచుకుంటే ఏం చేయగలడు, చేసింది ఉద్యమం తక్కువ ఉండొచ్చు, ఆయన జీవించింది తక్కువ కాలం ఉండొచ్చు, కానీ బ్రిటిష్ వాళ్ళు నిద్ర లేకుండా చేసేది. అంటే ఒకప్పుడు అడవి అంటే, చెట్టు అంటే దేవతలతో సమానంగా చూసేవాళ్ళం. అడవి అంటే మంచి యోగ భూమి, ధ్యాన భూమి, పుణ్యభూమి అని ఫీల్ అయ్యేవాళ్ళం. అక్కడ మనుషులు కూడా దేవుళ్ళతో సమానంగా కొలిచేవాళ్ళం. అది అడవి అంటే ఒకప్పుడు భావం మంది. ఇప్పుడు మన భావం, మన పైత్యం పరాకాష్ఠకి వెళ్ళిపోయి తెలుసో తెలియకో మనం చేస్తున్న పని ఏంటంటే ఇలాంటి వాటిని విహారయాత్రలుగా మార్చుకున్నాం. మనం మార్చుకుని ఎంత మంచి ప్లేస్ అయినా, ఎంత చారిత్రకంగా ఉన్నా, అది ఎంత డివోషనల్ ప్లేస్, అలాంటి ప్లేసుల్లో మనకు చేస్తున్న పని ఏంటంటే ఇప్పుడు ఈ అడవి కనపడగానే, కొంచెం ప్రశాంతంగా కనపడే, నది కనపడగానే, 4 చెట్లు కనపడగానే ఆ ప్లేస్ ఏంటి, దాని విశేషం ఏంటి, దాని శక్తి ఏంటి, అసలు ఎంతమంది మహానుభావులు ఇక్కడ తిరిగారు, అసలు ఏమి తెలుస్తామో తెలియదో చెప్పలేం. కానీ అది తెలుసుకోకుండా అక్కడ మంచి పవిత్ర ప్లేస్, ఒక పక్కన సీతారామరాజు గారు ఉన్న ప్లేసు, స్నానం చేసింది, ఇక్కడ శివాలయం ఉంది, చేసుకున్నారు, ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఎంత పవిత్రమైన ప్లేస్లో ఇక్కడ మనం చేస్తున్న పని ఏంటంటే అసలు మరి ఏమేమవుతుందో కళ్ళు ఎత్తుకెక్కుతున్నది అనకూడదు. అలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి ఒక ప్రశాంతంగా నీట్గా కనపడితే చాలు, శుభ్రంగా కనపడి, నది కనపడినా, శుభ్రంగా 4 చెట్లు కనపడినా అక్కడికి వచ్చి చేసే పని ఏంటంటే మనం ఇది శుభ్రంగా తాగి తందనాలాడి కొన్ని చేసావు, తెచ్చి నేను పట్టుకోవచ్చు కదా ఇక్కడ శుభ్రంగా. అది తాగడానికి ఇదే ప్లేస్ అయితే 4 ప్లేసులు లేవా? మీ ఇంట్లో అయితే వాళ్ళు చేసుకుంటాడు. ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా మన ఇల్లుని మనం ఎంతలా చూసుకుంటున్నామో, లేకపోతే మన గుడిని మనం ఎలా చూసుకుంటున్నామో అలా పవిత్రంగా భావించాలి. చేసి మనం అడవికి వచ్చినా ఏం చేసినా మనం ఏవైతే ఇక్కడ పాడవుతున్నాయో ఆ వస్తువులు మనం వదలకూడదు, పట్టుకెళ్ళిపోవాలి కూడా. ఇక్కడికి వచ్చి ఏదో మన బాబుగారి సొత్తులాగా నానా పెంట చేసి పెళ్ళికి చేసాక సీసా పగలకూడదు ఏంటి? ఇక్కడ పగలగొడితే నెక్స్ట్ వచ్చినట్టు పరిస్థితి ఏంటి? నువ్వు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే నీతో అయిపోద్దా? వరుసగా ఎవరు రావచ్చు, ఆడు తొక్కుతా లేవని. అదే నీ ఇంట్లో కొడితే ఊరుకుంటారా? నీ ఇంట్లో సీసా పగలగొట్టు తాగేసి
పలుకొడితే అలా ఉంచేస్తారా ఎత్తుతారా? మనము ఏం చేస్తున్నాము, కొంచెం మనకు స్పృహ ఉండాలి. మనిషిగా ఉన్న రాక్షసులా ప్రవర్తిస్తున్నాం. మనం మనిషిగా పుట్టి మనమే రాక్షసులుగా అసురులుగా ప్రవర్తిస్తాం. ఆ పైత్యం తగ్గించుకోవాలి. మనం మందుబాబులం, మేము మందుబాబులం, తాగి ఏమైనా చేస్తాం అన్నట్టు తాగి తందనాలు ఆడతామనే పాటతో పాడుకుంటూ అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు ఎవరికి. మామూలుగా మందుబాబులనే కాదు, మిగతా వాళ్ళు కూడా మీరు అనుభవంలోకి వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. మీరు తెచ్చిన చెత్త అంతా ఇక్కడ వేసి వెళ్ళిపోవట్లేదు. మారేమిల్లి కానీ పాడేది కానీ చింతపల్లి కానీ అడవుల్లోకి వెళ్ళి మీరు వెళ్ళండి, అడవిలో ఎంజాయ్ చేయండి, సరదాగా ఉన్న అడవికి రావాలి అందరూ. గో బ్యాక్ టు ఫారెస్ట్. ఎవరైనా సరే బతకాలంటే, మనిషి బతకాలన్నా, మనిషి యొక్క మనుగడ తెలుసుకోవాలన్నా, విజ్ఞానం నేర్చుకోవాలన్నా, ఒక మనిషిలా బతకాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా అడవే ఇప్పుడు మనకి ఆధారం. నువ్వు 10 ఏళ్ళ పాటు సుభిక్షంగా బతకాలంటే అడవికి వచ్చి వెళ్ళావనుకో నీకు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఒకసారి వస్తే 1 సంవత్సరం ఆయుష్ పెరుగుతుంది. నువ్వు వచ్చి అడవిలో 1 సంవత్సరం ఉంటే, ఒక రోజు ఉంటే 1 సంవత్సరం ఆయుష్ పెరుగుతుంది. అది అడవి అంటే. వచ్చి ఇలాగా చెత్త చేయడం కాదు, చెట్లు ఘోషిస్తాయి, ఆ ఘోష తగలకూడదు. ఇప్పుడు నరఘోష అని అంటావు నువ్వు. ఇక్కడికి వచ్చి ఇలాంటి పని చేసావు అనుకో, వనఘోష తగిలింది అనుకో, తాట తీసేస్తాయి అనుకుంటున్నావు నువ్వు, తోలు ఊడిపోతుంది. చూసి నాకు బాధతో అంటున్నాను నేను. ఇప్పుడు వచ్చి నేను అవన్నీ మాట ఎప్పుడు అనలేదు నేను. ఇప్పుడు వచ్చినా ఇదే పరిస్థితి. ఎప్పుడు వెళ్ళినా అడవికి వెళ్తే భయం. అసలు అడవిలోకి రావాలంటేనే మేము బాధపడుతూ వస్తుంటామని, ఎక్కడ ఎవడు ఏం చెత్త చేసేదని. ఇది మంది, మన ప్రదేశం, మనం శుభ్రంగా ఉంచుకున్నాం. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నామో అడవిని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి. అంతా ఫ్రీ అనుకుంటున్నావు నువ్వు. నీకు అన్నీ ఫ్రీగా దొరికేస్తున్నా కూడా నీకు వాల్యూ తెలియలేదు. ఆక్సిజన్ ఫ్రీ, గాలి ఫ్రీ. ఒక్కరోజు చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేయకపోతే సత్తా మొత్తం అందరం ఉన్నాం మనం. ఏంటనుకుంటున్నారు మీరు? మనం ప్రకృతితో పంచిపోతతో మమేకమై జీవించాలి. వాటికి నష్టం వాటిల్లకుండా మనం ఉన్నంతకాలం మానవ జాతి మనుగడ, మన పిల్లలు, మన తర్వాత వాళ్ళు సుభిక్షంగా ఉంటాం. మనం ఎన్ని కోట్లున్నా, ఎన్ని డబ్బులున్నా ప్రకృతిని గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతాం. ఎంత చెత్త చూసా, ఎంత దారుణం ఇది. అసలు ఏంటి అసలు ఇది? ఇది అల్లూరి సీతారామరాజు రచ్చబండ ప్లేస్. ఇది నేషనల్ హైవే 516E. ఈ నేషనల్ హైవే అవుతుంది ఇప్పుడు. అది రాజమండ్రి మొదలుకొని సీతపల్లి జనదాకా రోడ్లు. ఇది రాజమండ్రి నుంచి సీతపల్లి, అడ్డదేగల, నర్సీపట్నం, కేడీపేట మీద నర్సీపట్నం నుంచి పాడేరు, చింతపల్లి, పాడేరు, లంబసింగి, పాడేరు, అరకు నుంచి బొడవర నుంచి విజయనగరం. ఇది హైవే అన్నమాట. చాలా ఇప్పుడు ఇంతకుముందు రావాలంటే బస్సులు కానీ ఉండేవి కదా, పెద్దగా రోడ్డు కూడా బాగుండేవి కాదు, కార్లో కూడా రాలేము. కొంచెం హైవే వేసారు కాబట్టి ఇలాంటి ప్రదేశాలు ఇప్పుడు తిరగడం చాలా ఈజీ. ఇంత ముందుగానే ఇప్పుడు చాలా ఈజీ అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళగలం. సీతారామరాజు ప్లేస్ కానీ, ఇక్కడ శివాలయాలు కానీ, ఇక్కడ ఉన్న విశేషమైన ఆలయాలు ఇవన్నీ మనం మీరు ఈజీగా వెళ్ళగలరు. ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ అయిపోద్ది అన్నమాట. అల్లూరి సీతారామరాజు గారు ఆ ఉద్యమం అప్పుడు 2 స్టేషన్లు కొట్టేసి చెప్తారు. ఒకటి అడ్డదేగల, 2 రంపచోడవరం. ఆ 2 స్టేషన్లు, అడ్డదేగల స్టేషన్ ఇదే అనమాట. ఇప్పటికీ ఇది మాన్యుమెంట్గా ఉంచారన్నమాట. ఇక్కడ నుంచి పక్కన ఇంకో స్టేషన్ కట్టారు. ఇది అసలు ఆయన కొట్టింది. ఇది అప్పటి స్టేషన్. ఇది వచ్చి ఆవిడ సీతారామ తల్లి గారు సూర్యనారాయణమ్మ స్టేషన్లో అండర్గ్రౌండ్ ఇది. ఇందులో ఆయుధాలు దాచారన్నమాట. దాచుకొని ప్లేస్. అలాగే ఇందాక పైడి పొట్ట వెళ్ళాం కదా, పైడి పొట్టకి ఆయన దుచ్చర్తి ముఠాదారు చెక్క రామలింగ దొర గారికి, అల్లూరి సీతారామరాజు గారికి ల్యాండ్ ఇచ్చారన్నమాట. కానీ ఆయన ఏంటంటే నాకు దీంతో ఏం సంబంధం లేదు, చివరిన ఒక లెటర్ రాసి ఆ ఇచ్చిన మీరు ఎవరికైనా ఇచ్చేసుకోవచ్చు, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదని ఒక లెటర్ రాసి ఇచ్చారన్నమాట. అలాగే ఆయన చిన్నప్పుడు చనిపోయినప్పుడు నేను వీరుడు. అలాగే ఆయనకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ గంటం ద్వారా, మలు ద్వారా ఇద్దరు ఆయన కూడా ఉన్నవాళ్ళు అన్నమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆయన పట్టిస్తే 10,000 ప్రైజ్ మనీ కూడా బహుమతించారు, అనౌన్స్ చేశారు అప్పటి కలెక్టర్. మొత్తం ఏంటంటే సీతారామరాజు గారు అప్పటి స్టేషన్ ఇంకా ఇప్పటికీ ఉండవు. అలాంటి చరిత్రకారుల ఆనవాళ్ళు మనం కాపాడుకోవాలన్నమాట. చరిత్ర పుస్తకాల్లో కాదు, వాళ్ళ ఉనికి ఉండాలంటే ఆ సంచిన ప్లేసుల్లో వాళ్ళ జ్ఞాపకాలు ఉండాలన్నమాట. అంటే ఆ కట్టడాలు కానీ అలా ఉన్న ప్రదేశాలని మనం గౌరవించాలి, వాటిని ఆదరించాలి. అలా ఏంటంటే ఇలా ఇప్పటికీ ఇది ఇలా ఉండడం చాలా విశేషం, కాపాడడం చాలా మంచిది. అంటే ఇలాంటి ప్రదేశానికి వస్తే ఆయన ఇంకా ఉన్నారు అనిపిస్తుంది మనకి, ఆ భావం కలగాలన్నమాట. అంటే అప్పుడు నెక్స్ట్ తరం పిల్లలు ఆయన స్ఫూర్తిని ఎంతో కొంత నేర్చుకుంటారు. రాజేంద్రపాలెం, కొయ్యూరు పక్కన రాజేంద్రపాలెం, మంప దగ్గరలో ఉన్నాం. అల్లూరి సీతారామరాజు పట్టుకున్నది మంప దగ్గర. మంప చెరువులో మార్నింగ్ సంధ్యావనం చేస్తున్నా పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ రాజేంద్రపాలెం ఇక్కడ చెట్టుకి కట్టేసి ఉంచి ఇక్కడ షూట్ చేశారన్నమాట. ఇక్కడ చంపేశారు. ఆ తర్వాత అక్కడ సమాధి, కృష్ణదేవపేటలో సమాధి చేశారు. సీతారామం పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి ఎక్కడైతే చంపేసిన ప్రదేశం ఉంటుంది. చివరి శ్వాస విడిచిన ప్లేస్ అని చెప్తాను.
ఆయన ఉద్యమం అంతా ఈ ప్రాంతంలో నుండి ఇక్కడ ఇచ్చే ఉద్యమం నడిపించిన ప్రదేశం ఉంటుంది. ఇది మంప అంటారు. ఈ కోనేరులోనే సీతారామరాజు గారిని పట్టుకున్నారు అన్నమాట. పొద్దున్నే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటే ఇక్కడే పట్టుకున్నారు. ఫస్ట్ పట్టుకుని రాజేంద్రపాలెం తీసుకెళ్ళి అక్కడ కట్టేసి అక్కడ షూట్ చేశారు. కానీ పట్టుకున్నది అయితే ఇక్కడే అనమాట. ఆ కోనేరు అది ఇక్కడ ఉంది. మెమోరియల్ పార్క్ కింద డెవలప్ చేస్తున్నారు. ఇలాగే ఈయన గుహలో తపస్సు చేసుకున్నారంటే అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉందండి. దేవి ఉపాసకుడిగా అమ్మవారి ఉపాసకుడు ఆ గుహ ఉంది. అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఇప్పటికే ఉందన్నమాట. మనం వెళ్ళొచ్చు తర్వాత కావాలంటే. ఏదైనా ఒక దైవికమైన శక్తి వెనకాల లేకపోతే అనుకున్న లక్ష్యం చేరలేమన్నమాట. మన కోసం మన స్వార్థం కోసం చేసిన వేరే విషయం, కానీ ప్రజల కోసం సమాజం కోసం సేవ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా వెనక దైవిక శక్తి ఉండాలన్నమాట. అలా సీతారామరాజు అమ్మవారి ఉపాసకులైన ఆ శక్తితో ఇదే మంపలో మొట్టమొదటి పట్టుకున్నది ఇక్కడ పొద్దున్నే వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటుంటే వచ్చి పట్టుకున్నారన్నమాట. పట్టుకుని తీసుకెళ్ళారు. టీషర్ట్కి దొరికింది ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ దొరికారన్నమాట. ఇక్కడితో ఆయన 24 ఏళ్ళ వయసులో చనిపోయారు. చిన్న వయసులోనే అంత పోరాట స్ఫూర్తి. తక్కువ టైము ఆయన చేసింది కూడా అతి కొద్ది కాలంలో ఆయన జీవితాన్ని సాక్రిఫై చేశారన్నమాట. అందుకేంటంటే 1000 ఏళ్ళు వర్ధిల్లు అంటే చెప్తాం కదా, 1000 ఏళ్ళు బతకడం కాదు, మనం చేసిన పని దాని ప్రభావం 1000 ఏళ్ళు ఉంటుంది అనమాట అండి. వివేకానంద కానీ ఎవరిని చెప్పు, భగత్ సింగ్ ఎవరికైనా మనం చెప్పుకున్న వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం చెప్పుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే అది వాళ్ళు చేసిన పని అది ఉనికి ఉంటుంది అన్నమాట. 1000 ఏళ్ళు ఉంటుంది అనమాట. అది 1000 ఏళ్ళు వర్ధిల్లు అంటే అర్థం అనమాట. చెప్పాను కదా, ఇక్కడ పట్టుకుని తీసుకుని వెళ్ళి అక్కడ రాజేంద్రపాలెంలో అక్కడ షూట్ చేసాడు. ఒక మంచాన్ని కట్టేసి అక్కడ షూట్ చేసి చంపేసి బాడీని అవునా కాదా అని లంబసింగ్ తీసుకెళ్ళి లంబసింగ్లో కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజలకి బాడీని అప్పచెప్తారంట. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కృష్ణదేవపేటలో సమాధి చేశారన్నమాట. అప్పుడు ఆయన స్మృతివనం పార్క్ డెవలప్ చేశారు. సమాధి చేసింది అక్కడ అనమాట. అది మనం నెక్స్ట్ మన ప్లేస్కి వెళ్తున్నప్పుడు అక్కడ మిగతా విషయాలు చెప్పుకుందాం. అల్లూరి సీతారామరాజుని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేశారు. ఇక్కడ దహన కార్యక్రమం చేసి ఇక్కడ సమాధి. అది అల్లూరి సీతారామరాజు దహనవాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 4/7/1997లో పుట్టారు ఆయన. అలాగే 7/5/1924లో చనిపోయారు. అంటే 27 ఏళ్ళు ఆయన వయసు. చనిపోయేటప్పుడు 27 సంవత్సరాలు మాత్రం. అలాగే ఆయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉండేవారు. గంటం దొర మల్లు దొర అని. గంటం దొర గారి ఆయన కూడా ఇక్కడే దహనం చేశారు. కృష్ణదేవిపేట మెమోరియల్ పార్క్. సీతారామరాజు చనిపోయిన తర్వాత ఇంకో 4 రోజుల పాటు ఈయన బ్రిటిషులతో పోరాడారన్నమాట. పోరాడి చనిపోయారు. తర్వాత కొంతమందిని అండమాన్ జైలు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఈ ఉద్యమంలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళని తీసుకెళ్ళి అండమాన్ జైలు వేసారు. మల్లుదొర గారు అందులో ఉండిపోయారు అనమాట. కొంతమంది అక్కడ అండమాన్లో సెటిల్ అయిపోయారు. కొంతమంది ఇక్కడికి వచ్చారు. అలాగే మల్లుదొర గారు వచ్చి ఫస్ట్ ఎంపీగా పోటీ చేశారు. గంటతో తమ్ముడు అయిన ఇద్దరు అన్నములే. ఇలాంటి ప్రదేశాన్ని మనం ఒకసారి వచ్చి దర్శించుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎంతో కొంత స్ఫూర్తి మనకి అబ్బుద్ది అనమాట. అందుకని అలాంటి ప్రదేశాలకు రావడం చాలా మంచిది. ఆయన మంపలో పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళి రాజేంద్రపాలెంలో మనం చూసాం. అది అక్కడ చెట్టు కట్టి కాల్చేశారనమాట. ఒక రోజంతా మంచాన్ని కట్టేసి దాని మళ్ళీ మంచాన్ని చెట్టు కట్టేసి ఆ గుడాల్ అనే ఆఫీసర్ వచ్చి ఆయన కాల్చి చంపారనమాట. చాలా కాలం చెట్టు ఉండేది. ఆ తోట ఆ చెట్టు గుచ్చుకుని ఆనాలు కూడా ఉండేది అనమాట. ఇప్పుడు చెట్టు పోయింది, 3 మిగిలింది. అక్కడ ఒక పార్క్ డెవలప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన్ని శవాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి గిరిజనులు తీసుకున్నారు ఇచ్చేమని. అది తీసుకొచ్చి కృష్ణదేవపేటలో ఆయన దహన కార్యక్రమం చేశారు. అలాగే ఆయన అనుచరుడు గంటం దొర ఏమైందంటే ఈయన చనిపోయిన తర్వాత 4 రోజులు ఉద్యమం జరిగింది. ఉద్యమంలో గంటం దొర చనిపోయాడు. మిగతా వాళ్ళందరినీ ఆయన కూడా అక్కడే దహనం చేశారు. మిగతా వాళ్ళతో పాటు మల్లుదొరని లందరినీ తీసుకెళ్ళి 4 రోజులు ఉద్యమం తర్వాత మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్ళి హనుమాన్ జైలు పడేశారు. అక్కడితో ఉద్యమం ముగిసిపోయింది. సీతారామరాజు ఉద్యమం మొత్తం ముగిసిపోయింది అన్నమాట. అక్కడ హనుమాన్ జైలు పడేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేశారు. కొంతమంది అండమాన్లో ఉండిపోయారు. కొంతమంది ఏమో అందులో మల్లుదొర ఇక్కడికి వచ్చేసి అప్పుడు ఎంపీగా పోటీ చేశారు, నెగ్గారు. సో అక్కడి నుంచి మనం చింతపల్లి మీదుగా లంబసింగి చేరుకున్నాం వాళ్ళకి. సో ఇక్కడ ఇది విషయం. ఈరోజు సాయంత్రానికి మనం లంబసింగి చేరుకున్నాం. రేపు ఉదయం మన ఈ లంబసింగి విశేషాలు, ఈ చుట్టుపక్కల కొన్ని ఆలయాలు, అలాగే ఇక్కడ ఇలా సంస్కృతి సాంప్రదాయం వాటి మీద మనం రేపు చెప్పుకుందాం. అందరికీ నమస్కారం.